దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. సంతోషంగా ఉన్నారా? ఈరోజు ఒక వాగ్దానము లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రేమైన వారులారా, మరి ఈ నెలంతా కూడా మరి యేసయ్య పుట్టినరోజు వేడుకలు మరి ఆసనమైనది కనుక మరి ఈరోజు 1వ తారీఖు నుండి ఈ నెలంతా కూడా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. యేసయ్య ఈ లోకానికి వచ్చేట ద్వారా ఈ లోకానికి వెలుగు వచ్చింది. చీకటిలో ఉన్న ప్రజలు వెలిగించబడ్డారు. అంతేకాదు ఇక్కడ మనం చూసినప్పుడు ఆ దూత చెప్తా ఉంది, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. యేసయ్య వచ్చేటి ద్వారా ఈ భూలోకానికి సంతోషం వచ్చింది. అంతేకాదు ఇక్కడ మనం చూసినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో మరి ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలిగిందని మనం చూస్తా ఉన్నాం. యేసయ్య లోకానికి వచ్చిన ద్వారా సమాధానము, నెమ్మది కలిగింది. కనుక ఈ నెలంతా కూడా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని, మన దేశాన్ని సంతోషము, సమాధానము, ఆనందాలతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. ఇదిగో ఈ భూలోకానికి మీరు వచ్చిన ఆయన, ఇదిగో చీకటిలో ఉన్న ప్రజలను అంధకారము, పాపములో, శాపములో, రోగములతోనైనా కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నాయన సంతోషకరమైన సువర్తమానాన్ని మీరు తెచ్చిన ఆయన, ఇదిగో సమాధానము, నెమ్మది ఇదిగో ప్రజలకు మీరు అందించారు ప్రభా. ఇదిగో ఈ నెలంతా ప్రభా నీ బిడ్డలకి నీ కాపుదల, క్షేమం, భద్రత, సమాధానము, సంతోషం మీరు దయచేయండి. ఏదైనా వారి ప్రయాణాలు, రాకపోకలు, క్షేమాన్ని, భద్రత మీరు దయచేయండి. వారి యొక్క వ్యాపారాలు, ఉద్యోగాల్లో, వ్యవసాయాల్లో వారి యొక్క నాయన సమస్యలు మీ స్థాన్ని తోడించండి. వారి బిడ్డల చదువులో జ్ఞానం దయచేయండి. రాకపోకలో క్షేమాన్ని మీరు దయచేయండి. ఇదిగో దూరదేశంలో ఉన్నటువంటి ప్రభా మా సంఘ బిడ్డలు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో, ఇంకా మా దేశంలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు, సేవలు, వ్యాపారాలు చేస్తున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని ఆయన ప్రభా. ఇదిగో రోగులు, బలహీన ఎవరైనా ఉంటే ప్రభా వారు ముట్టండి, స్వస్థపరచండి. ఇదిగో నాయన వారి యొక్క నాయన ప్రతి సమస్యలు, అక్రతలన్నీ తీర్చి నెరవేర్చి కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మదిని మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.